మా వాడు ఇప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఇంకోట్రా సాయి చెప్పేది నువ్వు మోడు కింద ఆడుకోవడానికి వెళ్తాడా మొత్తం క్లాస్మేట్స్. సో ఎట్లా కాదంటావు? సో వాడు పొద్దున్న లేసి ఆడుకునే పిల్లలందరూ అదే క్లాస్లో ఉన్నారు. సో ఈజ్ నాట్ రెడీ టు మూవ్. వేరే స్కూల్ జాయిన్ చేద్దామన్నా సరే ఈజ్ నాట్ రెడీ, ఈజ్ హ్యాపీ. చలో అది కూడా ఇక్కడ క్లైమేట్, నువ్వు ఉండే పరిసరాలు కూడా తప్పదు కదా. పిల్లలందరూ చోటుకి వెళ్తూ ఉంటే నువ్వు కింద ఆడుకోవడానికి వెళ్తే నువ్వు ఏ స్కూల్ అని అడుగుతారు. తప్పదు, కొనుక్కొని తప్పవు. అది ఆ ప్యారిటీ రాకుండా ఉండడానికి నేను ఏ స్కూల్కి పంపించట్లేదు. నిజంగా వచ్చి నాకు అడిగాడు. ఒక రోజు వచ్చాడు, వచ్చి నేను వైదేహికే వెళ్తాను అన్నాడు. నేను వై అంటే అందరూ ఇంకో రోజు వచ్చాడు, నేను వైట్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్కి. ఇంకోటి ఎవడో వచ్చాడు, వాడు వచ్చి క్రిజాలిస్ అని. ఇద్దరిని పంపే ఒకటి అంటే రెండో వాడు ఇంకా ఆ ఏజ్కి రాలేవాడు. అంటే పెద్దవాళ్ళకి పంపించట్లేదు నువ్వు? ఏడాది పంపించాను నేను, ఒక ఏడాది పంపించాను నేను. పంపించిన తర్వాత నాకేమర్థమైందంటే మాధవిలత ఎక్స్ప్రెషన్ నీకు బీజేపీ క్యాండిడేట్ ఇద్దరు కూతుర్లని స్కూల్కి పంపించకుండా ఐఐటీలో టాపర్ చేసింది ఆమె. అంటే ఇలాంటి హాస్పిటల్ తెలుసా మీకు మాధవిలత? ఆబ్వియస్ కదా, హ్యూమన్ కి నువ్వు చేసేది రైట్ అని ఎప్పుడు తెలుస్తుంది. ఇంకోటి కూడా ఎవరైనా చేస్తే ప్రెసిడెన్స్ మంచిదే. అదే అదే నేను అంత లగ్జరీ లేదు, ఎవరు పిచ్చివారు తప్పక చేపిస్తున్నావు. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆనందం రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆనందం లేదు ఇక్కడ. అందుకని ఎవరు ఆనందం చెప్తున్నా కదా, వాడు వెళ్ళి వాడు ఫ్రెండ్స్ తో చేస్తున్నాడు. నేను 4th క్లాస్లోనే వెళ్ళాను స్కూల్కి, 3rd క్లాస్ వరకు నేను వెళ్ళలేదు. పల్లెటూరులో ఉన్నావు, హ్యాపీ కదా. కోతి కొమ్మచ్చి ఏంటి బాబాయ్ ఆర్టీసీ టాకీ చెప్పాలి. నీ దాంట్లో అంత మటుకు హ్యాపీగా ఉన్నావు. వాళ్ళ నాన్నకి చెప్తున్నావు, అక్కడ మీ తమ్ముళ్ళని చూసి వచ్చాను. పిల్లాడు ఇంకా చెప్పు 7th. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళాను, దాంతో పాటు వచ్చాడేమో అని చూస్తాను. అభిబి లేదు, సహస్రాత కూడా రాలేదు, హైదరాబాద్ రాలేదా? వచ్చాడు ఎక్కడ ఇంట్లో. వాడు సారీ ఫంక్షన్ స్ట్రిక్ట్గా చెప్తాను. మీరు చెప్పారా వాడు చెప్పాడు? నేను రిక్వెస్ట్ చేశాను రమ్మని. సారీ ఫంక్షన్ కాదు, భోజనానికి చెప్పింది. అసలు రమ్మని. ఎక్కడ మీ ఇక్కడ ఉన్నాడా? మోడాలి మీది కోంపల్లిలో కదా? అదే లాంగ్వేజ్ డెప్త్లో చదువు. ఇది ఇంకా మన చేతిలో ఉంది. అంటే ఆనెస్ట్ గా వాడు చెప్పింది కూడా సారీ ఫంక్షన్ గాంధీ తర్వాత డౌట్ అబౌట్ ఇట్. లేదు మా అన్నయ్య అంతే, భాస్కర్ వాడికి నాన్న తెలియదు, తమ్మ తెలియదు, అంటే గాంధీ తెలియాలి. హిస్టరీ అంటే అదే. నాకు యూరోప్ హిస్టరీ కూడా తెలుసు, నాకు అమెరికన్ హిస్టరీ తెలుసు, యూరోప్ హిస్టరీ తెలుసు. హిస్టరీ అంటే అది కదా. పసిపిల్లలప్పుడు బాత్రూమ్ నడిపిస్తే స్కూల్ అనేది అందుకోసం కూర్చోండి, మేము ఇదే ముందు అని